సార్ చూస్తారుగా ఈ కూటమి ప్రభుత్వం 3 ఏళ్లలో అమరావతి కంప్లీట్ చేస్తామంటున్నారు. అయిద్దా? అమరావతి కాదు, పోలవరం కాదు, ఆ, రెండు ఏది అవదా? ఏదో ఆ, ఫుల్ ఫీల్డ్గా అవ్వదు. ఆ. అసలు ఇప్పుడు చూసారుగా, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే పోర్ట్ అయిపోతుంది అంటున్నారు, బందర్ పోర్టు. వంద కోట్లు 40% జగన్ ఉన్నప్పుడు అయిపోయింది. ఆ, మిగతా పూర్తి చేస్తే మంచిదేగా. ఆ, పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ. ఓకే, ఇప్పుడు ఉన్నట్టు కూటమి ప్రభుత్వం వల్ల ఆ ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో జియో కానీ డేటా సెంటర్లు అన్నీ కూడా వస్తున్నాయి. డేటా సెంటర్లు లోపల జగన్ పెట్టిందే కదా, ఆయన చెప్పుకోవాలి. ఆ, అది కంటిన్యూ చేయడం మంచిదే. ఆయన చేసి మంచి పని చంద్రబాబు వచ్చేసి. గతంలో విశాఖపట్నం వ్యతిరేకించినటువంటి కూటమి నాయకులు ఇప్పుడు అదే పరిపాలనా రాజధానిగా చేస్తామంటున్నారు. అప్పుడు వ్యతిరేకించారు, ఆ, ఇప్పుడైనా అనుకూలం ఉంటున్నారు. బ్రహ్మాండం దాన్ని మించింది లేదంటున్నారు. ఆ, ఋషికొండ ఏమన్నారు, అవును. చిచి జనాలు ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మాండం ఉంటున్నారు. ఆ, అది అప్పుడైనా వైజాగ్ అంటే అంత వైజాగ్ అంత నాశనం అయిపోతుంది దేశం అంతా. ఏం రావడానికి వెళ్ళలేదు, అవి రావడానికి వెళ్ళలేదు. తుఫాను అక్కడికే వస్తాయంటున్నారు. ఆ, అక్కడే వస్తాయంటున్నారు. అక్కడే కావాలంటున్నారు. వైజాగ్ బ్రహ్మాండం ఉన్నారు. చూస్తున్నారు కదా సార్, చంద్రబాబు నాయుడు అమరావతిలో రైతులతో చాలా బాధపడుతున్నారు. ఆ, వాళ్ళు వాళ్ళ ఫ్లాట్లు లేవు, ఏమి లేవు. పిల్లలు పిల్లలు ఆ, పిల్లలు ఏమన్నా పెళ్లి చేయాలన్నా, పిల్లలు చదువుకోవాలన్నా, ఒంటూ బాగుండిపోతే ఒంటూ బాగుండిపోతే 10 లక్షల రూపాయలు గడుపు కావాలన్నా లోన్లు ఎవరు ఇవ్వట్లా. నానా బాధపడుతున్నారు. రైతులు అన్యాయం అయిపోయారు అమరావతిలో. మరేంటి అసలు ఇప్పుడు ఉన్నటువంటి భూమి కావాలంటే ఇంకా భూమి కావాలంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు. భూమి కావాలంటే ఈ భూమికి ఒకటి లేదు, అక్కడ ఇంకో భూమి కావాలంటే ఈ భూమికి డెవలప్మెంట్ ఎదురు లేదు. ఇంకా భూమికి వేసి వస్తుంది. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, బుల్లెట్ ట్రైన్ వస్తాయి అంటున్నారు కదా. ఈ భూమి డెవలప్ చేసినంత ఏం చేసుకోవాలి.